ఈ అమ్మాయి క్రైమ్ సీన్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తన హస్బెండ్ ని ఇరికించిందో చూస్తే మీ మతి పోతుంది. లాస్ట్ లో ట్రూత్ మిస్ అవ్వకండి, ముందు లైక్ కొట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా. ఆమె తన రక్తాన్ని కొంచెం భూమి మీద వేసి టిష్యూస్ తో తుడిచేస్తుంది. తర్వాత ఒక గుత్తి తీసుకొని దాని మీద ఆ టిష్యూ పేపర్ వేసి కాల్చేస్తుంది. ఎక్కువ క్లూస్ కోసం ఒక ఫోటో పెట్టేసి అలాగే ఒక టేబుల్ పగలగొట్టి ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన తర్వాత నా హస్బెండ్ నన్ను ఊరికే కొడతాడు, తంతాడు, తిడతాడు అని మొత్తం అబద్ధపు స్టోరీస్ రాసేసి ఆ డైరీ ఒక పక్క కాల్చేస్తుంది. ఆమె తర్వాత ఒక క్లూని పోలీస్ వాళ్ళు కనుగొనేలా వదిలేసి కారులో పారిపోతుంది. ఆమె మొత్తం ప్లాన్ వాళ్ళ హస్బెండ్ ని జైల్లో పెట్టడమే. అతను జైల్లో అరెస్ట్ అవుతాడా లేక తప్పించుకుంటాడా? ఇంకా తనని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండడానికి ముఖం మొత్తం మేకప్ వేసుకుని అంతా రెడీ అయ్యాక ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తాడో అతను మొదట ఆ పగిలి ఉన్న టేబుల్ చూస్తాడు. వెంటనే పోలీసులను పిలిచి పాపం ఏమీ తెలియక నా వైఫ్ కనిపించట్లేదు అని చెప్తాడు. పోలీసులకి కిచెన్ లో బ్లడ్ దొరికిన వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. కానీ వాళ్ళకి ఏం సమాధానం దొరకదు. తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడితే అతను కెమెరా ముందు ఉండడం వల్ల నవ్వుతాడు. ఇప్పుడు ఆధారాలు ఇంకెక్కువ బలంగా ఉండడం వల్ల టీవీ రిపోర్టర్స్ ఇంకా పోలీసులు అతనే క్రైమ్ చేశాడు అని నమ్ముతారు. మావా, నీకు నువ్వు ఇష్టమా లేదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి.